పట్టణ రామలింగేశ్వరపేటలోని గురవయ్య కాలనీలో 100 మంది మహిళలకు చీరలు, భోజనం ప్యాకెట్లు పంపిణీ నిర్వహించారు. పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, మాతృమూర్తి గుంటూరు సరోజిని ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆదివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని గురవయ్య కాలనీలో గల యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలో 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి భోజనం ప్యాకెట్లను అందజేశారు. తొలుత సరోజిని చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. కార్యక్రమంలో గుంటూరు కోటేశ్వరరావు, లక్ష్మి, గుంటూరు గోపి, రాధా దంపతులు, 34వ వార్డు కౌన్సిలర్లు పేరం సంజీవ్ రెడ్డి, కేశంశెట్టి శంకర్రావు, వడ్లమూడి చంద్రశేఖర్, ఆలపాటి సుధీర్, కేశంశెట్టి బాలాజీ, బాబీ, అశోక్, రాజేష్, రాము, ఫణిబాబు, నరేంద్ర, పొట్లూరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం పునరుద్ధాన కాల సమయంలో మరి ప్రభు పేరిట అందరికి వందనాలు తెలుస్తున్నాం. ప్రియులు, ఈరోజు పెద్దలు గుంటూరు కోటేశ్వరరావు గారు మా సంఘాన్ని ప్రేమించి వాళ్ళ తల్లిగారు సరోజనమ్మ గారు ప్రభు రాజ్యమునకు చేర్చబడి సంవత్సర కాలమైన సందర్భంలో మరి మా యొక్క మందిరంలో మరి ఒక 50 మందికి షేర్లు, భోజనాలు, అలాగే చిన్నపిల్లలకి అందరికీ ఆహారం ఏర్పాటు చేశారు. అంతేకాదు మా సంఘాన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక సహాయం, క్రిస్మస్కి మరి కేక్ కానీ, జనవరికి కేక్ కానీ, అలాగే మందిరం కడుతున్నప్పుడు ఆర్థిక సహాయం ఎంతో చేశారు. మరి ఇలాంటి కార్యక్రమాలు వారు ఇంకెన్నో చేయాలని, మరి దేవుని రాజ్యానికి చేర్చబడిన సరోజనమ్మ గారి ఆత్మకు శాంతి దయచేయాలని, మరి కోటేశ్వర గారి కుటుంబానికి ప్రభువత్వం సదాకాలం ఉండి దేవుడు చర్చికి వచ్చే పెద్దలు కానీ, చిన్నలు కానీ, పిల్లలు కానీ ఎప్పుడు ఈ చర్చిలో ప్రార్థన చేసుకుంటా పాస్టర్ గారి ఆధ్వర్యంలో రోజు ప్రతి ఆదివారం కూడా చేసుకుంటూ ఉంటుంటారు. మా అమ్మగారు 8 మార్చి 25 చనిపోయినారు. మార్చి మళ్ళీ 8వ తారీఖు 26కి సంవత్సరం అయింది. దాని సందర్భంగా మా అమ్మగారు ఈ చర్చికి వస్తూ ఉండేది గతంలో. అందుకని నేను ఈ చర్చిలో మా అక్క చెల్లెళ్ళైనా అందరికి కూడా బట్టలు, చీర, జాకెట్టు, భోజనం పంపిణీ చేస్తూ జరుగుతుంది. మా అమ్మగారికి ప్రార్థన చేయించుకొని పాస్టర్ గారి చేత ఆమె ఆత్మ శాంతి కలగాలని, ఆ భగవంతుడు, ఆ ప్రభు చల్లగా చూడాలని మేము ఈ కార్యక్రమం ఈ చర్చిలో పెట్టుకుంటాము పాస్టర్ గారు అని అంటే తప్పకుండా చేయండి అని పాస్టర్ గారు చెబుతాం జరిగింది. ఇవాళ 50 మందికి చీరల పంపిణీ, 80 మంది 90 మంది ఉన్నారు భోజనం పంపిణీ. ఈ రెండు కూడా మా అమ్మగారు పేరు మీదుగా శాతం జరుగుతుంది. మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఇచ్చినందుకు ఈ చర్చికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.